పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః పరమగురుభ్యో మహద్భ్యః. నిన్న మనము వ్యాహృతి అంటే వ్యాకృతము అవ్యాకృతము అయినటువంటి ఉపాసనలు చెప్పుకొచ్చాము నిన్న. దానికే సంభూతి అసంభూతి అని పేరు పెట్టాడు నిన్న. ఆ ఉపాసనలో వచ్చేటువంటి ఫలం ఏమిటో కూడా చెప్పుకున్నాం. విడివిడిగా చేస్తే ఒక ఫలం, రెండు కలిపి చేస్తేనే మంచిది అని నిన్న మనం చెప్పుకున్నాము. ఇక ఈవేళ 15వ మంత్రం దగ్గరికి వచ్చాము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే అన్నాడు. ఇప్పుడు ఈ ఉపాసకుడు ఉన్నాడే, ఏమండి ఇంతవరకు వ్యాకృతము అవ్యాకృతమైనటువంటి ఉపాసనలన్నీ చేసి నానా బాధపడ్డాడు కదా, జీవితం అంతా కూడా ఆ ఉపాసనలోనే గడిపాడు కదా. ఇప్పుడు ఆ ఉపాసకుడు ఏం చేస్తున్నాడు, మార్గాన్ని చూపమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఈ 4 మంత్రాలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి, 15 దగ్గర నుంచి 18 దాకా. హిరణ్మయేన పాత్రేణ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన ఏమిటంటే ఎవరిని అంటే, ఈయన ఇంకా మరణ సమయం ఆసన్నము అవుతోంది, మరణ సమయం ఆసన్నమవుతోంది. ఆ సమయంలో సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నాడండి ఈయన. హిరణ్మయేన పాత్రేణ, అయ్యా ఓ సూర్య భగవానుడా, సత్యస్య ముఖం హిరణ్మయేన పాత్రేణ అపిహితం అని అర్థం. అంటే సత్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ముఖముందే హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయమైనటువంటి పాత్ర చేత, హిరణ్మయం అంటే బంగారుమయము అని అర్థం, అంటే జ్యోతిర్మయం అని అర్థం అండి. దాని చేత అపిహితం కప్పబడిపోయింది. సత్యము యొక్క ముఖము అంటే, సత్యం అంటే పరమాత్మ యొక్క ముఖము హిరణ్మయ పాత్ర చేత కప్పబడిపోయింది అని అంటున్నాడు. హే పూషన్, ఓ సూర్యుడా, సూర్యుడిని, ఎందుకంటే సూర్యనాడీ ద్వారానే తన యొక్క సుషుమ్నా నాడిని సూర్యనాడిలో ప్రవేశపెట్టి, అంటే ఇప్పుడు సూర్యనాడికి కూడా, దానికి కూడా నాడి అనే పేరు. సూర్యకిరణం ఉంటుంది చూసారా ఒకటి, ఆ సూర్యకిరణానికి ఈ నాడిని తీసుకెళ్ళి జత చేస్తాడు. జత చేయాలంటే ఏం చేయాలి, సూర్యుడిని ప్రార్థన చేయాలి. ఈ తన దగ్గర ఉండే సుషుమ్నా నాడిని బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి పంపించి సూర్యుడిని ప్రార్థన చేసి ఆయన యొక్క అనుగ్రహం చేత పొందినటువంటి ఆయన యొక్క కిరణానికి ఒకదానికి నాడి, ఇక్కడ సుషుమ్నా అని పేరు, దానికి దానికి ఒక పేరు ఉన్నదండి. ఆ పేరుతో కూడినటువంటి దానికి అది నాడే. అయితే ఆ నాడిలో దీన్ని ప్రవేశపెడతాడు. ప్రవేశపెట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఇక అక్కడి నుంచి అది ఇప్పుడు ఏమవుతుంది, సూర్యుడు ద్వారం అయ్యాడు. ఆ ద్వారంలో నుంచి పెడతాడనమాట ప్రయాణం. ఇప్పుడు దానికి వీడు ప్రార్థన చేస్తున్నాడని అర్థం. అయ్యా హే పూషన్, ఓ సూర్యుడా, సత్యస్య ముఖం హిరణ్మయేన పాత్రేణ అభిహితం.
సత్యమైనటువంటి పరమాత్మ యొక్క ముఖం ఉందే హిరణ్మయైన పాత్రేణ, హిరణ్మయమైనటువంటి నీ యొక్క తేజస్సు అని అర్థం. హిరణ్మయం అంటే బంగారం అని కాదు ఇక్కడ అర్థం. నీ తేజస్సు చేత పాత్రేణ, నువ్వు తేజస్సు చేత నీ గోళం ఉంది కదండి, గోళంతో కప్పేసేసావు. అందుకని నువ్వేం చేస్తావు, ఏం చేస్తావంటే తత్ త్వం సత్యధర్మాయ దృష్టయ అపావృణు. తత్ ఆ కారణం చేత త్వం నీవు సత్యధర్మాయ, సత్యధర్మాయ అంటే ఆ పరమాత్మని దర్శించడం కోసమై, దృష్టయే చూడడం కోసమై అపావృణు నీ యొక్క ఆ హిరణ్మయ పాత్ర అడ్డం పెట్టావు కాదు, దాన్ని తొలగించు అని అడుగుతున్నాడు. అర్థమైందా? అయితే ఇక్కడ ఉపాసకుని సంగతి ఏమిటో తెలుసా అసలు? ఇప్పుడు పరమాత్మ సర్వవ్యాపకంగా తన స్వరూపమే అయి ఉన్నప్పుడు వీడేం చేస్తున్నాడంటే ఖండంగా చూస్తున్నాడు. ఖండంగా చూస్తున్నాడు. కారణం ఏంటి? సూర్యుడి ద్వారా వెళ్ళాలని ప్రయత్నం ఎందుకు వచ్చింది? నీ స్వరూపమైనప్పుడు ఎందుకు ప్రయత్నం వచ్చింది? కారణం ఏంటంటే సూర్యుడు ఈ మొదలైనటువంటి దేవతలు వీళ్ళంతా ఖండ దేవతలు కదా, ఖండంగా చూస్తున్నాడు. అంటే తన చైతన్యాన్ని ఎడ చూస్తున్నాడంటే పరమాత్మ సర్వవ్యాపకం, అది నా స్వరూపమే ఉపాసకుడికి తెలియదండి. అదొక పాయింట్. ఇక రెండవది ఏంటంటే అయితే పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడు అంటాడు, సర్వవ్యాపకంగా ఉన్నాడు అంటాడు. అంటే పరోక్ష జ్ఞానం ఉంటుంది, అపరోక్ష జ్ఞానం ఉండదు అనుకోండి. తన స్వరూపమే తెలియదు వాడు. అందువలన ఎందుకు అడుగుతున్నాడు ఏంటి చెప్పండి? సూర్యుని పోయి అడగడం ఏంటి? నీ స్వరూపమైనప్పుడు నువ్వు ఆయన అడిగేదేంటి? కారణం ఏంటంటే తన స్వరూపం తనకి తెలియదు, పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడు అని మాత్రం తెలుసు. తెలిసినప్పుడు ఏం జరిగిందన్న ఆయన అడుగుతున్నాడు అనమాట. ఏమయ్యా, నేను ఆయన అసలు వాడిని చూడాలి, నువ్వు అడ్డంగా ఉన్నావు, నీ యొక్క తేజస్సు యొక్క తేజో మండలం అనుకోండి, హాయిగా నీ తేజో మండలం అడ్డంగా ఉంది, ఆ మండలాన్ని తొలగించవయా, తొలగిస్తే నాకు ఆయన కనపడతాడు అని అడుగుతున్నాడు. బాగా అర్థమైందా? ఇప్పుడు చూడండి, అదే హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అభిహితం ముఖం. అభిహితం అంటే కప్పబడిపోయింది. తత్వం పూషన్, ఓ సూర్యుడా, పూషన్ అంటే సూర్యుడని అర్థం లేండి. ఓ పూషన్ తత్, ఆ కారణం చేతత్వం నీవు సత్యధర్మాయ దృష్టయే, ఆ సత్యమైనటువంటి పరమాత్మను చూడడానికి, నేను దర్శించడానికి అపావృణు. అపావృణు అంటే నువ్వు అడ్డంగా నిలబడ్డావు కనుక నీ తేజో మండలాన్ని తొలగించు, తొలగిస్తే ఆయన్ని నేను చూస్తాను అన్నాడు. ఇది ప్రార్థిస్తున్నాడు ఆయన, ఈయన ఉపాసకుడు సూర్యుణ్ణి. ఇదే రాస్తున్నారు భగవత్పాదులు వారు. మానుష దైవయుక్తం సాధ్యం ఫలం శాస్త్రలక్షణం పూర్తిలయాంతం ఏతావది సంసారగతి అతఃపరం పూర్వోక్తం ఆత్మైవాభూత్ విజానత అంటున్నాడు. మానుష దైవ విత్తాలకి సాధ్యపడేటువంటిది ఏదైతే ఉందో, మానుష విత్తం అంటే పశువులు, ఏదో భూములు, సువర్ణము, బంగారము, తర్వాత శరీర పాటవం, శరీరానికి ఉండే శక్తి, ఇదంతా మనుష్య సంపద అండి. తర్వాత ఏమో దైవ అంటున్నారు ఈయన, మానుష దైవ విత్త సాధ్యం అన్నాడుగా. దైవం అంటే దేవోపాసన, ఏమో దేవుణ్ణి ఉపాసన చేయడం అనేటువంటిది దైవ సంపద అండి. ఈ రెండు. విత్తము, విత్తాలకి ఇప్పుడు మానుషము దైవము విత్తానికి సాధ్యపడేటువంటిది ఏంటి? ప్రకృతి లయం, ప్రకృతి యొక్క లయం చూసారా? విత్త సాధ్య ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం అని అన్నాడు. ప్రకృతి లయం అయిపోయి, అదేగా వీళ్ళు చేసిన పని అదే కదండి. ప్రకృతిని లయం అయిపోతున్నాడు అంటే ప్రకృతి తన శరీరం లయం అయిపోతుంది. ఏది? పశువులు, భూములు, సువర్ణం మొదలైనటువంటి శరీరపాఠం మొదలైనటువంటి మానుష సంపద పోతోంది ఇక్కడితోటి. అదైందా? దేవతోపాసన చేసినటువంటి దైవ సంపద కూడా పోతోంది వీడితోటి. ఇప్పుడు మరణానికి సిద్ధమైనాడు కదా, అదంతా పోతోంది. పోతున్నప్పుడు సూర్యుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదంతా వెళ్ళిపోతుంది, నాకు రెండు రకాలైనటువంటి విత్తం అంతా కూడా వెళ్ళిపోతోంది. ఇది సంసారానికి తుది మెట్టు స్వామి, చివరి మాట ఇది. తుది మెట్టు అంటే చివరి మెట్టు అనమాట. ఇక అయిపోతుంది నాకు, ఈ సంసారంతో ఆఖరికి అయిపోతుంది నాకు అని సూర్యుడిని ప్రార్థిస్తున్నట్ట. అయితే ఏమయ్యా మళ్ళీ నువ్వు అజ్ఞానంలో పడతాను అని మళ్ళీ భగవత్పాదులు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ చూడండి, ఆయన
ఆత్మైవాభూతి విజానత ఈ సర్వాత్మభావే సర్వైషణ సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలం. అది ఈ జ్ఞాని సంగతి ఎలా ఉంటుందంటే ఆత్మతత్వం ఎరిగినటువంటి వాడికి ఎలా ఉంటుంది? ఆత్మైవాభూతి విజానత, సర్వం ఆత్మైవాభూతి అనమాట. మొత్తం ఆత్మస్వరూపంగా దర్శిస్తూ ఉంటాడు వీడు. లేదు నిర్గుణ స్వరూపాన్ని దర్శించినటువంటి వాడు. అవునా? వీడేంటంటే సగుణంగా చూస్తున్నాడు కాదు ఇది, అందుకని వాడు అట్లా అడుగుతున్నాడు. ఈ అడిగే పని వీడికి ఉండదు అంటున్నాడు. అది మళ్ళీ జాగ్రత్త పడుతుంటాడు ఈయన. మళ్ళీ ఎవరైనా ఆయన నువ్వు బోల్తా పడతావేమో, నువ్వెవరిని అడగక్కర్లేదురా, ఎందుకంటే నువ్వు వాడు ఒకటే, ఇంకెవరిని అడుగుతావు అని మా జ్ఞానికి సంగతి చెబుతున్నాడు మళ్ళీ. సరే, ఇక్కడి నుంచి వీడు ఇలా చేస్తాడండి. ఇది ఉపాసనా మార్గం అనుకోండి. దీనిలో ఇంకొక మాట దీన్ని గురించి చెప్తున్నాను. సద్రూపమైనటువంటి బ్రహ్మ యొక్క ద్వారము బంగారు మూకుడండి. అది హిరణ్మయ పాత్ర అంటే బంగారు మూకుడులాగే ఉంటుంది చూసారా? సూర్యుని యొక్క బింబం వైపు చూస్తే అద్భుతంగా ఒక పెద్ద బ్రహ్మాండమైన బంగారు మూకుడు ఉన్నట్టు ఉంటుంది. పచ్చగా ఉంటుంది, కోణం మూసేసి ఉంటుంది, మూతపడిపోయిందయా. కనుక ఆ సద్రూప బ్రహ్మోపాసకుడిని నేను చూసారా, వాడు చెప్పుకుంటున్నాడు. సగుణ బ్రహ్మోపాసన సగుణంగా చూచానయ్యా నాయన అంటే మరణ దశ వచ్చినప్పుడు ఆ దశ వస్తుంది, ఆలోచన వస్తుంది. అలాంటి నేను సద్రూపమైనటువంటి బ్రహ్మని సాక్షాత్కరించుకోవడానికి నీ మూతం తొలగిస్తే కానీ నాకు కుదరదయా బాబు అన్నాడు. మూత అర్థమైందా? మూత అంటే అదే మూకుడుతో సమానంగా ఉండేటువంటి కోణం అన్నమాట. అది అర్థం అండి. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యమండలంలో కనిపించేటువంటి వాడేమో ఎందుకు ఆయన ప్రార్థిస్తున్నాడు చెప్పనా? అదో పాయింట్ ఉంది. సూర్యుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాడు తెలుసా? సూర్యమండలంలో కనపడేటువంటి వాడు ఎవరు? ఆదిత్య పురుషుడు. ఆయన ఎవడు? ఆ సద్రూప బ్రహ్మస్వరూపుడు ఈయన దృష్టిలో. ఇకపోతే కుడి కంటిలో ఉండేటువంటి నీకు ఆ పురుషుడు ఉన్నాడు సార్, ఆయనే నీ కుడి కంటిలో ఉంటాడు. ఆ సూర్యుడే కుడి కంటిలో ఉంటాడు. ఎప్పుడు? రాత్రిపూట. పగటిపూటేమో సూర్యుడు అక్కడ ఉంటాడు కనుక నువ్వు అది రెండు కలిసి ఉంటాయి కనుక పదార్థాన్ని చక్కగా దర్శించగలుగుతావు. ఇప్పుడు రాత్రిపూట ఏమైందంటే ఆయన వెళ్ళేటప్పుడు ఈ కుడి కంటిలో నిక్షిప్తమవుతుంది ఆయన తేజస్సు అంతా కూడా. ఆ తేజో విశేషం చేతనే నీవు పదార్థాన్ని రాత్రి చూడగలుగుతావు, కవలు చూసినట్టుగా కూడా. అదండి. అందుకని వీడేం చేశాడు? ఆ సద్రూపమైనటువంటి బ్రహ్మాన్ని ఉపాసన చేశాడు. వీడు ఎట్ట చేశాడు? ఫలాన్ని ఆశించలే పాపం వీడు కూడా. ఏమంటే సద్రూప బ్రహ్మని నేను పొందాలనేదే కోరిక తప్ప ఇంకా వేరే ఫలం కోరలే. విహిత కర్మలు చేశాడు కదా పాపం అతను. కనుక అవసాన సమయం ప్రాప్తించింది. ప్రాప్తించగానే బ్రహ్మను చేరుకునేటువంటి మార్గ ద్వారం చూసారా? ఇప్పుడు బ్రహ్మని చేరుకోవడానికి మార్గం ఉంటుంది కదండి, ఆ మార్గానికి ఒక ద్వారం ఉంటుంది కదండి. ఆ ద్వారాన్నే హిరణ్మయమైనటువంటి మంత్రంతో చెబుతున్నాడు. నాకు అర్థమైందా? అది హిరణ్మయమైన పాత్రయా బాబు, దాన్ని తొలగించవా అని అడుగుతున్నాడు. ఇక్కడ మన దానికి సమన్వయం చేసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని చెప్తాను చూడండి. జ్ఞానపరంగా కూడా దీన్ని సమన్వయం చేయొచ్చు మనం. ఇది దీనిలో లేదు ఆ మాట, మనం చదువుకుందాం. ఇప్పుడు పరమాత్మ యొక్క శక్తి అదేనా, ఆ శక్తి చేత ఆయన ఏమైపోయినాడు? యోగమాయ సమావృత. యోగమాయ చేత కప్పబడిపోయినాడు కదా ఆయన. ఒరే అందుకనేరా యోగమాయ సమావృత మూఢోయన్నాభిజానాది మాం ఏభ్య పరం అవ్యయం. దీనికంటే నేను వేరుతానైనా ఇదేమో నన్ను యోగమాయ కప్పేసిందా, అందుకని మూఢుడు నన్ను తెలుసుకోలేకపోతున్నాడు అని భగవద్గీతలో చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనసులో పెట్టుకుని మనం సమన్వయం చేస్తే ఇక్కడ సరిపోతుంది చూడండి. ఇప్పుడు పరమాత్మ యొక్క శక్తి చేత పరమాత్మ కప్పబడిపోయినాడు కదా, కనుక దానిని మనం అడుగుతున్నాం ఆయన్ని. ఓ పరమాత్మ, ఇట్లా సమన్వయం చేసుకున్నాం. ఓ పరమాత్మ, నీ మాయాశక్తిని ఉపసంహరించుకోవయా తండ్రి. ఉపసంహరించుకుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసు ఆయన? సత్యధర్మస్వరూపుడుమైనటువంటి నిన్ను నేను చూడాలయ్యా.
అర్థమైందా? నిన్ను నేను చూడాలి, నిన్ను నేను చూస్తే ఏమైంది తెలిసిన నేను నీవైపోతాను, ఇది అర్థం. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన యోగమాయా సమావృత మూఢో ఎన్నాభిజానాది, మూఢుడు తెలుసుకోలేకపోతున్నాడు రా అన్నాడు. అదేమిటంటే ఎవడికి తెలియదు మరి నాకు ఎట్లాగండి అంటే ఎవడైతే నన్నే పట్టుకుంటాడో ఆ మాయ వాడికి స్వాధీనం అవుతుందిరా అంటాడు తర్వాత శ్లోకంలో. అంటే అప్పుడు దాన్ని ఆ 2 శ్లోకాలను మనం సమన్వయం చేసుకుంటే ఇప్పుడు ఇక జ్ఞానపరంగా దీన్ని సమన్వయం చేయవచ్చు. తండ్రి నీ మాయ నాకు అవిద్య రూపంగా అడ్డం పడి ఉంది, ఈ అవిద్యను కనుక తొలగిస్తే తండ్రి పరమేశ్వర నా బుద్ధి వరకు కూడా అవిద్య కనుక ఈ అవిద్య పైన ఆధారపడినటువంటి నిన్ను నేను చూస్తాను, అది తొలగిస్తే నువ్వు అదేనా అప్పుడు నేను నిన్ను చూస్తే ఏమవుతావు, నేను నువ్వైపోతాను, అయిపోయింది. ఇంకెక్కడున్నాడు ఇహ ఇదండి. ఇట్లా మన జ్ఞాన రూపంగా కూడా దీన్ని సమన్వయం చేసుకోవచ్చు ఈ మంత్రం. ఇందాకేమో ఆ ఉపాసక రూపంలో ఎట్లా సమన్వయం చేయాలని చెప్పుకున్నాం, అది మంత్రమే చెప్పిందిగా, అది మనమేం చెప్పక్కర్లే. దానిలో లేని అంశం ఇది ఇప్పుడు నేను చెప్పింది కనుక దీన్ని ఆ భగవద్గీత శ్లోకాలు 2తో అనుసంధానం చేసుకుంటే చక్కగా జ్ఞానపరంగా కూడా సమన్వయం అవుతుంది ఈ మంత్రం. ఇక 16వ మంత్రం దగ్గరికి వచ్చామండి. ఇంకా అక్కడ ఇందాక ప్రార్థించి ఇక్కడేం చేస్తున్నాడు తెలుసిన ఈ మంత్రంలో 16వ మంత్రంలో మార్గాన్ని చూపమని ప్రార్థిస్తున్నాడు. ఇంకా అదే మాట ఇంచుమించు మార్గాన్ని చూపించబోయా మహానుభావాన్ని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. పూషన్నే కరిసే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహ తేజ ఎత్తే రూపం కళ్యాణతమం దత్తే పశ్యామి యోసావసో పురుషస్సోహమస్మి అన్నాడు. పూషన్ ఏకరిషే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహ తేజ ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ యహ అసౌ అనమాట పురుష సోహమస్మి. ఇదండి మంత్రం. ఏమంటామంటే మళ్ళీ ఇక్కడ కూడా పూషన్, ఇక్కడ పూషన్ అంటే సూర్యుడు అని అర్థం అనుకోండి. ఆ సూర్యుడు అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది తెలిసిన, పూషన్ అంటే పోషించేవాడని అర్థం అండి. సమస్త ప్రాణి సమూహాన్ని పోషించేవాడు ఆ పరమాత్మ. లేదు ఉష్ణశక్తి లేదు, ఏం పోషింపబడతాయి, మొక్కలు పెరగవు, ఏం పెరగవు, శరీరం కూడా ఏం లేదు, పాచిపోతుంది ఇంకేం లేదు దెబ్బకి. మరి చక్కగా పూలు పుష్పాలు పదార్థాలు అన్నీ చక్కగా ఇది అవ్వాలి అంటే ఆయన యొక్క తేజస్సు ఉండాలి. అందుకని హే పూషన్ అంటున్నాడు, పోషణకర్త తండ్రి నాయన మమ్మల్ని పోషించావయా మహానుభావ, అట్లాంటి నీవు జగత పోషణాత్ పూషా రవి అని ఇస్తున్నాడు. చూసారా, జగత పోషణాత్ పూషా రవి, జగత్తుని పోషించడం చేత ఆ రవి సూర్యుడు పూష అయినట్ట, అందుకని పూష అని పేరు వచ్చింది ఆయనకి. తథా ఏకరిషి గచ్చతి ఏకరిషి. ఇక మాటలు విడిగి 5 ఉన్నాయిలేండి ఇక్కడ. పూషన్ ఒకటి, ఏకరిషే ఒకటి, యమ ఒకటి, సూర్య ఒకటి, ప్రాజాపత్య ఒకటి, 5 అండి. ఈ 5టి విడిగా తర్వాత చెప్తాను అర్థం. ముందు సామాన్యార్థం చెప్పుకుందాము. హే పూషన్, ఇవన్నీ సంబోధనలు. హే పూషన్, హే ఏకరిషే, ఒక ఋషి, ఒకే అయినటువంటి ఋషి ఆయన. వాటికి అర్థం చెప్తాను తర్వాత. హే యమ, ఓ తండ్రి, యమ అందరూ నియమించేటువంటి వాడా. సూర్య, ఓ సూర్యుడా. ప్రజాపత్య, ప్రజాపతికి సంబంధించినటువంటి ఏంటంటే ప్రజాపతి యొక్క మనస్సు నుంచి జన్మించాట ఈయన. అంటే సగుణ బ్రహ్మ అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనస్సు నుంచి జన్మించాడు ఈయన. అందుకని ప్రాజాపత్య అని పేరు. ప్రజాపతి అపత్యం పుమాన్ అనమాట అర్థం. పురుష సంతానం ఈయన, పురుష సంతానం ఆయనకి యొక్క, అందుకని ప్రాజాపత్య అని పేరు. అందుకని రశ్మిన్ వ్యూహ, అంతవరకు వచ్చేసినా ఆ పదాలన్నీ వచ్చేసినాయి కదా. మంత్రం మీద చూసుకోండి. రశ్మిన్ వ్యూహ, రశ్మిన్ అంటే ఏంటి, నీ కిరణాలని, వ్యూహ అయా పోగు చేయవయా అంటున్నాడు. చూసారా, నీ యొక్క రశ్ములు, ఆ కిరణాలు సహస్ర కిరణుడు కదండి.
ఎన్నో వందల వేల లక్షల కిరణాలు ఉంటాయి, వేల 1000 కిరణాలని ఏదో పెడతారు మన వాళ్ళు. సరే అట్లా అనుకున్నప్పుడు కూడా వాటింతా పోగు చెయ్యి తండ్రి, ఒకచోట చెయ్యి. తేజ తేజస్సును సమూహ ఉపసంహరించుకో, అదంతా ఒకచోట పోగు చేసి ఉపసంహరించుకుంటే అప్పుడు నాకు లోపల ఉండేది కనపడుతుంది అని అర్థం. నీ యొక్క యత్ కళ్యాణతమం రూపం, కళ్యాణతమం అంటే అతి సుందరమైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో, సత్ ఆ రూపాన్ని తే అనుగ్రహాత్ నీ యొక్క అనుగ్రహం వలన పశ్యామి చూస్తానయా అన్నాడు. అది కూడా నీ యొక్క అనుగ్రహం చేత నీ రూపం చూడగలుగుతా. అర్థమైందా? ఆయన అనుగ్రహం లేదా ఆయన రూపాటు చూస్తాడు, అది అడుగుతున్నాడు అనమాట. యోసవు అట్లాంటి అసౌ పురుష ఆదిత్య మండలంలో ఉండేటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో సోహమస్మి అంటున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇది జ్ఞానం కాదు, ఇది సోహమస్మి. ఆదిత్య మండలంలో ఉండేటువంటి ఏ పురుషుడైతే తేజోరూపంగా వెలిగిపోతున్నాడో, ఇప్పుడు నీ కిరణాలు ఎప్పుడైతే ఉపసంహరించావో ఆయన దర్శనం అవుతుందిగా. ఆయన ఎవరో తెలిసిన సోహమస్మి, ఆయనే నేను అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన్ని ఉపాసన చేశాడు అన్నమాట. ఇంతవరకు ఈయన ఖండదేవతని ఉపాసన చేశాడు అని అర్థం. కనుక ఆయనే నేనైపోతానయా అన్నాడు. కనుక నువ్వు ముందు కిరణాలను ఉపసంహరించు అని అడుగుతున్నానండి. ఇది మంత్రార్థం. ఇక పూషన్ను మొదలైనటువంటి పదాలకి ఒక మాట సంక్షిప్తంగా చెప్పేస్తా, తర్వాత ముందు చెప్పదు. ఏకర్ష అనే పదం చెబుతాం ముందు. చూడండి, ఏకర్ష అంటే సూర్యుడి గురి సంబోధన. ఇది కూడా సూర్య భగవానుడు రేయింపోవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా పయనం చేస్తుంటాడండి. రాత్రి పగలు అనేటువంటి భేదం లేదు ఆయనకి, అంతే కదండి. ఇప్పుడు అక్కడ ఇతర దేశాల్లో మీరు అక్కడ పొగలైనప్పుడు ఇక్కడ రాత్రి అయినప్పుడు అక్కడ పొగలవుతుందంటే అర్థం ఏంటి? ఆ దేశ విభాగాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ఈ అసాధ్య పర్వతం అనేటువంటిది ఒకటి అడ్డం కావడం చేత అలా ఏర్పడుతుంది తప్ప, అంటే ఇది తిరుగుతుంటాడు కాదు. ఆ పరావర్తనం వలన అటు వెళ్ళినప్పుడేమో ఇటు చీకటైనట్టు, ఇటు ఇచ్చినప్పుడేమో అటు చీకటైనట్టు ఇట్లా కనపడుతుంటుంది. కారణం ఏంటంటే భూమండలం అడ్డం, అది వచ్చిన బాధ. ఆ భూమండలం పైకి వెళ్ళి చూడండి, అసలు ఆయనకి ఉదయాస్తమయాలు అనేటువంటివి లేవు. అది అర్థం. ఏకర్ష అంటే అది అర్థం. అంటే ఉదయాస్తమయాలు లేనటువంటి వాడివి, నువ్వు రేయింపోళ్ళు చక్కగా ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉంటావు అని అర్థం అండి ఏకర్ష అంటే. ఇక రెండో పదం చెబుతాను. యమ అంటే నియమనం చేస్తుంటావు ప్రతి ప్రాణిని కూడా. నియమనం చేస్తానంటే చరాచరమైనటువంటి జీవులన్నీ కూడా కట్టుబాట్లతో ఆయా పనులు అవి చేసుకోగలుగుతున్నాయండి. సూర్యోదయం కాగా టక్కమని లేస్తాడు ఎవడు ఆయా పనులు అవి చేస్తుంటాడు. నువ్వే కాదు, జంతువులతో సహా. రాత్రిపూట జంతువులు ఆడ పడి ఉంటాయి. తెల్లవారి అప్పటికి చక్కగా ఆ సూర్యకిరణాలు ప్రసారం కాగానే ఏ ప్రాణి యొక్క కర్మ ఫలం ఏదైతే ఉందో అక్కడి నుంచి అవి సహంగా అనుభవిస్తూ ఉంటాయి. అందుకని ఏమన్నారంటే యమ అన్నాడు, నియమిస్తుంటాట వాళ్ళ కర్మఫలాలని చక్కగా. ఇక ప్రజాపతి అన్నాడు చూసారా, ఇందాక చెప్పానుగా, హిరణ్య గర్భుడు సూర్య భగవాన్ సృష్టించాయండి, అదే మానసిక సృష్టి అన్నానుగా. అందుకని ఈయన ప్రాజాపత్యుడు అని పేరు వచ్చింది. తర్వాత ఇక సూర్య అని ఒక శబ్దం వేశాడు. సూర్య అంటే ఇప్పుడు సూర్యుడు ఎలాంటి వాడంటే సముద్రం యొక్క నీటిని తన కిరణాలతో తాగుతాడండి, ఎండాకాలంలో లాగేస్తాడు, ఇది మనకి తెలిసిందే. మళ్ళీ భూమండలానికి వర్ష రూపంలో ఇస్తూ ఉంటాడండి. అట్లాగే అదేవిధంగా సకల జీవుల యొక్క ప్రాణాన్ని కూడా తన కిరణాల యొక్క ఉదయ అస్తమయ క్రియలతో పట్టుకుంటాడు. ఉదయము అస్తమయము అనేటువంటి క్రియలు ఉన్నాయి చూసారా, వాటితో పట్టుకుంటాడు ఆయన. పట్టుకుంటాడు కనుక అట్లా పట్టుకుంటాడు. అర్థమైందా? ఉదయం పూటేమో సడలిస్తాడండి, తెల్లవారినప్పుడు. రాత్రి కూడా పట్టుకుంటాడు బెలుసుకొని ఇంకేం తెలియక తమోగుణంతో నిద్రపోతుంటాడు రాత్రిపూట. పగటిపూట చక్కగా విస్తరించి మనిషి అన్ని పనులు చేసుకుంటుంటాడు అని అర్థం. అర్థమైందా? అలాగే అలా చేస్తూ ఉంటావు. ఇక్కడ ప్రాణుల్ని చేస్తున్నావు, అక్కడేం చేస్తున్నావు? దానిలో నుంచి ఆ సముద్రంలో నుంచి ఉండేటువంటి నీటినేమో తన శక్తి కిరణాల ద్వారా లాగేస్తూ పట్టుకుంటూ
మళ్ళీ వర్షాకాలంలో వర్షింపజేసి ఆ భూమిలో సస్యశ్యామలం చేయాలి. ఎండాకాలంలో రాకపోతే భూమి సస్యశ్యామలం కాదు. ఇది దానిలో భయంకరమైనటువంటి బ్యాక్టీరియా అంతా భూమిలో ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆ నీటి యొక్క ఇది చేత ఎప్పుడు నీరు ఉంటుంది కదండి, ఉండడం చేత దానిలో బ్యాక్టీరియా వ్యాపిస్తే మనిషి వస్తాడు, పదార్థాలు పెరగవు. అందుకని ఎండాకాలంలో భూమి అంతా బీటలు వారేట్టుగా చేసేసి లోపల ఏది పురుగులు విరుగులు కీటకాలను నాశనం చేసి పారేస్తాడు. వేడికి చచ్చిపోయేప్పటికి చక్కగా భూమి నెరలిస్తుంది, అంటే పగిలిపోయి ఉంటుంది. అలా తర్వాత మళ్ళీ అదే ఆ తీసుకున్న నీటిని మళ్ళీ వర్ష రూపంలో మళ్ళీ వర్షాకాలంలో కురిపిస్తాడు కదా. కురిపించాడు కానీ తెలిసిన చచ్చిపోయినటువంటి పురుగు అయ్యేప్పటికి భూమి స్వచ్ఛంగా ఉంది, తక్కువని హాయిగా మళ్ళీ కలుసుకుని మెత్తబడి నువ్వు విత్తనం వేయగానే తక్కువని మళ్ళీ పైకి వస్తుంది. అది రహస్యం. అందుకని అదే రకంగా జీవుల యొక్క ప్రాణాలను కూడా పట్టుకుంటున్నావు, విసర్జిస్తున్నావు తండ్రి, నువ్వు రెండు చేస్తున్నావయా అని అర్థాన్ని ఇచ్చేటువంటిది సూర్య శబ్దం. ఇప్పుడు అన్ని శబ్దాలు వచ్చేసిన చూడండి. ఏకర్షే, యమ, ప్రజాపతి, సూర్య. పూషన్ అంటే చెప్పేశాం. పూషన్ అంటే అన్నిటినీ కూడా పోషించేటువంటి వాడు. ఇప్పుడు ఈ 5 సంబోధనలండి, ఏం లేవు కదా. అయ్యా ఇన్ని రకాలుగా కనపడుతున్నావు ఆయన, నీవు మాకు దారి చూపిస్తున్నావు ఆయన అని అడుగుతున్నాడు అంతే. అర్థమైందా? ఇదండి ఈ మంత్రంలో అర్థం. తర్వాత 17వ మంత్రానికి వచ్చాం. వాయురనిలం అమృతం అభేదం భస్మాంతం శరీరం ఓం క్రతుస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర అంటాడు. ఏంటంటే వాయురనిలం అమృతం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి తెలుసిన, ఇందాక నుంచి ప్రార్థించాడా, ఇక మరణోన్ముఖుడు అయిపోయినాడు. అయిపోతాను, ఇక ప్రాణానికి దగ్గరికి వచ్చేసింది, అవసాన దశకు వచ్చింది. ఏంటి చివర శ్వాసలు విడిచే దశకు వచ్చినాడు. ఇంకా కొద్దిగా తెలివి ఉంది. ఉపాసకుడు కాదు, అది బాగా ఉపాసన చేస్తున్నాడు, సామాన్యం కాదండి. ఆ సగుణ బ్రహ్మ ఉపాసన కూడా సామాన్యం కాదు, అది చేశాడు కనుక మరణోన్ముఖుడే మళ్ళీ ప్రార్థన చేస్తున్న మాట అన్నమాట ఇది. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. అయ్యా అథ ఇదానీం మమ వరిష్ఠతః వాయు ప్రాణః అధ్యాత్మపరిచ్ఛేదం హిత్వా అధిదైవత ఆత్మానం సర్వాత్మకం అనిలం అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతాం ఇది వాక్యశేషః అంటున్నాడు. భగవత్పాదుల వారు ఇస్తున్నటువంటి భాష్య వాక్యం. ఇప్పుడు ఈ మంత్రానికి అర్థం చెప్పుకుందాం. సామాన్య అర్థం ముందు తెలియాలి కదా. వాయు, అయ్యా నా ప్రాణవాయువు అంటున్నాడు. ఏమిటి నా ప్రాణవాయువు ఏమిటి? కారణం ఏంటంటే పరిచ్ఛిన్నమైనటువంటి ప్రాణవాయువు ఎప్పుడు కూడా మృతమే. ఎందుకు తెలిసిన, నీ దేహానికి పరిమితమైనటువంటి కదండి, పరిచ్ఛిన్నం అయిపోరా. ఈ దేహంలో ఉండేటువంటి ప్రాణవాయువు మృతమే. మృతం అంటే ఏంటి? ఈ శరీరంలోకి ఎప్పుడైనా బయటికి పోతున్నది. బయట ఉండే వాయువు అపరిచ్ఛిన్నం, అది సంబంధం లేదు. నీ శరీరానికి వచ్చినప్పుడు ఇది బయటికి పోతుంది. ఎందుకు? నీ కర్మఫలం అనంతకాలం ప్రాణం ఉంటుంది కనుక అది ఉంటుంది. కర్మఫల సమాప్తం కాగానే బయటికి వెళ్ళిపోతుంది. అదనమాట. అందుకని ఇది మృతమే, ఎప్పటికైనా మృతమే. అసలు ఇంకోటి ఎప్పుడు మృతమే, బతికున్నప్పుడు కూడా మృతమే. ఎందుకో తెలిసిన, ఈ 2 ముక్కల్లోంచి ఊపిరి ఆడకపోతే తెచ్చి ఉంటాడు, అప్పుడే తెస్తాడు అంతే. అది ఎప్పుడు ఆడుతోంది, నిరంతరం రాత్రిపూట కూడా పగలపూట ఎప్పుడు ఆడుతోంది కనుకనే నువ్వు బతికున్నావు, అది అర్థం. అందుకని మృతం. ఇక సమిష్టి వాయువుని చూసారా, సమిష్టి వాయువు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మరణించదు కనుక అది అమృతం. ఇక చూడండి, వాయు ప్రాణవాయువు, అమృతం అనిలం అంటే అమృత స్వరూపుడైనటువంటి సూత్రాత్మను ప్రతిపద్యతాం అంటున్నాడు ఇక్కడ. అయ్యా స్వామి, నా ప్రాణవాయువు ఉందే, నాది మొత్తమైంది కనుక ఇంకొక పోతోంది బయటికి. ఈ పోయే సమయంలో ఏంటి అమృతం అనిలం అంటున్నాడండి. అమృతం అనిలం అంటే సమిష్టి సూత్రాత్ముడు, సమిష్టి ప్రాణశక్తి అనుకున్నాం, సమిష్టి మనస్సు అని కూడా అనుకున్నామండి. ఆయనే సూత్రాత్మ అన్నీ. ఎందుకు మనస్సు ఉన్నా ప్రాణం ఉన్నా రెండు ఒకటేనండి. ఎందుకంటే ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు, అవునా? అందుకని అక్కడ ఆ మాటకి అర్థం చెప్పాలి. అమృతం అనిలం అంటే అమృత స్వరూపుడైనటువంటి సూత్రాత్మను, సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు అనమాట. హిరణ్య గర్భుడు నేను పొందాలి, ప్రతిపద్యత పొందాలి నేను అని అర్థం.
ఈ లింగదేహం కూడా బయలుదేరుతోంది అంటున్నాడు. నా లింగదేహం కూడా బయలుదేరుతోంది, సూక్ష్మ శరీరం కూడా బయలుదేరుతోంది స్వామి. అథా తరువాత అగ్నౌహుతం, అది చూసారా, అగ్నౌహుతం, అగ్నిలో హోమం చేసేసిన తర్వాత, అంటే నేను కొంత కలుపుతూ చెప్తున్నానులేండి, అది మొత్తం మంత్రం ఉండదు. అగ్నౌహుతం, అగ్నిలో హోమం చేసేసిన తర్వాత, అగ్నిలో హోమం చేయడం ఏంటి, సూక్ష్మ శరీరం కదిలిపోతుందయా, నా స్థూల శరీరం అగ్నిలో పారేస్తారు వీళ్ళు అని అర్థం చేస్తారు. భస్మాంతం శరీరం, అది భస్మాంతం, భూయాత్, భస్మావశిష్టం అయిపోతుందయా అన్నాడు, అది బూడిద అయిపోతుంది. ఇప్పుడు నేనేమిటి నా పరిస్థితి, ఓం ఓం ఇది ఉచ్చరన్ను, అంటే ఓంకారాన్ని నేను ఉచ్చరిస్తూ ఉన్నాను, అంటే సగుణం, సగుణంగా ఉచ్చరిస్తున్నాను. హే కృతో, హే కృతో అంటే ఓ సంకల్ప స్వరూపుడా, స్మర, స్మరించవయా నన్ను అంటున్నాడు. తెలిసిందా, నన్ను స్మరించు. ఎందుకు, నా శరీరం స్థూల శరీరం ఇక్కడ భస్మావశిష్టం అయిపోయింది, సూక్ష్మ శరీరం బయలుదేరింది, అర్థమైందా? అందుకని కృతో స్మర, నన్ను స్మరించవయ్యా. కృతం స్మర, నేను ఇంత ఉపాసన చేస్తే నన్ను స్మరణ చేయవద్దా స్వామి, నన్ను గుర్తుపెట్టుకోవద్దా అంటున్నాడు. ఎందుకంటే పాపం బాల్యాత్ ప్రభృతి ఉపాసన కృతం అనమాట. పాపం ఈ చేత ఉపాసన చేశాడు, పాపం బాల్యం నుంచి చేశాట, చేసి ఉన్నాను కనుక, ఆ వాసనలతో ఉన్నాను కనుక, తండ్రి నా సూక్ష్మ శరీరం వచ్చేస్తోంది, బయటికి వచ్చేస్తోంది, ప్రాణం అర్థమైందా, బయటకు వచ్చేస్తోంది, స్థూల శరీరం ఇక్కడ తగలబడిపోయింది, అర్థమైందా కనుక ఓ సంకల్ప కృతో స్మర, ఓ సంకల్ప స్వరూపుడా స్మర, స్మరింపుము అంటే నేను చేసినటువంటి కర్మఫలాలు స్మరించవయ్యా అని అడుగుతున్నాడు. నేను ఉపాసన స్మరించకపోతే ఎలాగైనా గుర్తు చేసుకోకపోతే ఎలాగంటున్నాడు. అప్పుడు కదా ఆయన ఫలం ఇచ్చేది. కృతం స్మర అంటే నేను చేసినటువంటి ఉపాసన యొక్క కర్మ ఫలాన్ని స్మరించవయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. అదండి ఈ మాటకి అది అర్థం. అవసాన సమయంలో ముముక్షుమైనటువంటి వాడు అగ్నిదేవుడిని స్మరిస్తాడండి చివరికి. ఎందుకో తెలుసిన, ఈ అగ్ని సత్యస్వరూపుడైనటువంటి పరబ్రహ్మస్వరూపమే వాడి దృష్టిలో. అందుకని సంకల్ప స్వరూపుడైనటువంటి ఓ దేవా, నా ప్రాణవాయువు అంటే వేడే కదండి ఇదంతా కూడా, ప్రాణవాయువు ఇంతవరకు కూడా దేహంలో ఉందయా స్వామి, కనుక దేహం యొక్క పరిమితితో ఉన్నది కానీ పరిమితంగా ఉన్నది. అది ఏది ప్రాణవాయువే కదండి, వేడంటే అదే అగ్ని కదండి, అవునా? తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది ఆ ప్రాణవాయువు, నా శరీరాన్ని వదిలిపెట్టేసి పరిమితి లేనటువంటి ఆ సూత్రాత్మలో కలిసిపోతోంది. పోవాలి, నేను అక్కడికి పోవాలి, నువ్వు దారి చూపించాలి నాకు అని అంటున్నాడు. ఎట్లా పోవాలి, ఈయన కిరణాల ద్వారా పోవాలి వాడు, అదనమాట. కనుక ఇప్పుడు సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు అనుకున్నాం కదండి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, ఇంతవరకు ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నది ఏదది, లింగ శరీరం. ఆ లింగ శరీరం చూసారా, ఈ శరీరం ప్రాణం పోతోంది కనుక అది నన్ను వదిలిపెట్టేసి బయటికి పోతోంది. ఈ స్థూల శరీరం అగ్నిలో హృతమైపోయిపోతోంది తండ్రి. కనుక నేను చేసినటువంటి ఉపాసనా బలాన్ని నీవు స్మరించి నాకు తత్తే పోషణ నపావులను, ఇందాక మొదటి మంత్రానికి వచ్చాం, మళ్ళీ నీ యొక్క హిరణ్మయమైనటువంటి పాత్రను తొలగిస్తే నేను నా సుషుమ్నా నాడి ద్వారా నేను పట్టుకుని ఉన్నాను కదా, సుషుమ్నా నాడిని పట్టుకుని సూక్ష్మంగా ఉన్నాడు వీడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, పట్టుకుని ఉపాసన బలం అట్లాంటిదండి. అంత చేసి ఉండడంతో ఆ ఉపాసనా బలం చేసి బ్రహ్మానందం ఛేదించుకుని చూస్తున్నాడు అక్కడ. ఈ సూక్ష్మ శరీరం పోతోంది, సూక్ష్మ శరీరంతో ఉన్నాను తండ్రి, నేను అక్కడికి పోవాలి, నువ్వు వెంటనే దారి చూపించు నాకు, నేను ఎట్టా పోవాలి అని అడుగుతున్నాడు. ఇక 18వ మంత్రం దగ్గరికి వచ్చాం. ఇది ఆ మంత్రం యొక్క అర్థం. 18వ మంత్రం ఏంటంటే, అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వానిదేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేన భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా అంటున్నాడండి. ఈ అంత వాళ్ళు మంత్రాన్ని చదువుతుంటారు వీళ్ళు, ఈ ఎవడికి అర్థం తెలియదు. చూడండి ఇందులో ఎంత అర్థం ఉందో. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వానిదేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేన
భూయిష్టాంతే నమముక్తిం విధేమా అని ప్రార్థన సమాప్తం చేసేశాడు. ఇక మరణోన్ముఖుడైపోయిన తర్వాత అంటే ఈ మాట అన్నాడు, అనగానే ప్రాణం పోయింది అనుకోండి. అది చివర మంత్రం అన్నమాట. ఇది ఇప్పుడు అడుగుతున్నాడు, హే అగ్నే నాయన ఓ ప్రాణశక్తి అని అర్థం. నయా నన్ను తీసుకొని పో. ఏది తీసుకెళ్తుందండి? ప్రాణమేగా తీసుకెళ్ళేది. అదే ప్రేత. అది ప్రేత అంటే అదే ప్రయాణం అయిపోయేదేదో ప్రేత. అది అగ్నే నయా, అయ్యా నన్ను తీసుకొని పోవయ్యా. ఎట్లా తీసుకుపోమంటావయ్యా? సుపథ మాట చక్కగా ఈ మాటలు మీరు చెప్పేస్తాడు అండి. సుపథ అన్నాడు. సుపథ అంటే మంచి మార్గంలో తీసుకుపోవయ్యా నాయన. రాయే, ఇదే రాయే ఏమిటి? రాయే అంటే కర్మఫలాన్ని అనుభవించడం కోసమై అని అర్థం. నా కర్మఫలమైనటువంటి ఉపాసన ఫలాన్ని నేను అనుభవించడం కోసమై మంచి మార్గంలో నన్ను తీసుకుని పోవయ్యా అని అడుగుతున్నాడు ప్రాణాన్ని. సూక్ష్మ శరీరం. ఇక విశ్వాని దేవ వయునాని విద్వాన్. విశ్వాని దేవా, దేవా ఓ దేవుడా, వయునాని. వయునాని అంటే మేము చేసినటువంటి ఉపాసనలను, విశ్వాని సమస్తమైన అని అర్థం. సమస్తమైనటువంటి నా యొక్క ఉపాసనా రూపమైనటువంటి కర్మ ఫలాలను విద్వాన్ నీవు తెలిసినటువంటి వాడివయ్యా. ఎందుకంటే ప్రాణంతో చేశాడు కదండి. అందుకని ఆ ప్రాణ రూపంలో వాసనా రూపంగా ఉన్నాయి ఇవన్నీ, ఆ ఉపాసనలన్నీ కూడా. అందుకని నీకు తెలుసు గనక యుయోధ్యస్మత్ విడదీయండి. యుయోధి అస్మత్ జుహురాణం ఏన అట్లా విడదీసుకోవాలి. అప్పుడు ఏమిటి? అస్మత్, అస్మత్ అంటే మా నుంచి, జుహురాణం ఏన అంతవరకు చెప్పుకోవాలి. జుహురాణం ఏన అంటే చెడు పనుల వల్ల కలిగినటువంటి పాపం అంతా ఉందండి. అంటే చెడు పనులు కూడా ఇప్పుడు మనిషి అయి ఉన్నాడంటే తెలియకుండా ఎన్నో కొన్ని పాపాలు మాటలతోటో, మనస్సుతోటో, వాక్కుతోటో, ఏదో శరీరంతోటో ఏదో రూపంగా కొంత పాపాలు కూడా చేస్తుంటాను కనుక చెడు రూపమైనటువంటి పాపాలన్నింటినీ కూడా అస్మత్ మా నుండి యుయోధి అంటే తొలగించుము అయ్యా, వీటిలోంచి తొలగించేసేవయ్యా మహానుభావ అంటున్నాడు. అంటే ఏంటో తెలుసిన, ఉపాసనా ఫలం ఎప్పుడు ఇస్తుందో తెలుసిన, పాప ఫలం మొత్తం క్షణం అయిపోవాలి. అయితే కానీ ఉపాసన ఫలం ఇవ్వదు. అందుకని తండ్రి నువ్వు నాకు ఇంకా ఏదైనా కాస్త ఉన్నదేమో ఆ పాపాలన్నిటి కూడా తొలగించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎందుకు ఏం చేయమంటావు? మరి నీకు తొలగించనే నాకేం ఇస్తావు అని అడుగుతున్నాడు ఆయన. తొలగిస్తానయ్యా నాకేం ఇస్తావు నువ్వు అంటావా? భూయిష్టాంతే నమముక్తిం విధేమ, నీకు అధికంగా నమస్కారాలు చేస్తాను, ఇదే నేను ఇచ్చే లాభం అని అర్థం. అయ్యా నీకు అధికంగా అత్యంతం నమస్కారాలు చేసి వంగి వంగి నమస్కారం చేస్తున్నానయ్యా మహానుభావ, ఆ పాపాలను తొలగించి నా యొక్క కర్మఫలాన్ని నాకు, అదే నా ఉపాసనా రూపమైనటువంటి కర్మఫలాన్ని నాకు మంచి మార్గంలో నన్ను పంపి నాకు ఆ కర్మఫలాన్ని నాకు సంప్రాప్తం అయ్యేట్టుగా చెయ్యి అని ప్రార్థన చేశాడండి. ఆయన చేశాడు, ప్రాణం వదిలేశాడు. అదండి. పురహ అన్నేన మార్గేణ యాచితే అగ్నేనయా, పునః మరో మార్గంతో కూడా యాచిస్తున్నాడు భగవత్పాదుల వారు. ఇక్కడ భాష్యం రాశారు. ఇదంతా కూడా సంక్షిప్తంగా చెప్పేస్తే సరిపోతుంది మీకు. అయితే మంచి మార్గంలో తీసుకుని పోవయ్యా అంటే ఇక్కడ సమస్య వస్తుందండి. దక్షిణ మార్గం నుంచి నన్ను ఉత్తరాయణ మార్గంలో నన్ను తీసుకుపోమని చెప్పడం కోసం అంటున్నాడు. మంచి మార్గం అంటే అది, అంటే అర్చరాది మార్గంలో తీసుకుపో. ఎందుకు ఉపాసకుడు కనుక అర్చరాది మార్గంలో పోతాడండి, దక్షిణ మార్గంలో కూడా. అయితే ఈ దక్షిణాయనం ఉత్తరాయణం అనేటువంటి మాటలు ఏమిటంటే ఈ తెలియక చెప్పే మాటలు. ఇది దక్షిణాయనము కర్మిష్ఠుడు పోయే మార్గం పేరండి. అది కాలం అనేటువంటిది జడం, కాల అభిమాన దేవత చేతనం. ఆ చేతనమైనటువంటి కాల అభిమాన దేవతను చూసారా, అది వీడిని తీసుకుని పోతుంది. అది ఖండ చేతనాలు అవన్నీ కూడా. అందుకని ఆ చైతన్య రూపమైనటువంటి ఆ అఖండమైనది కాదు, అది ఆ ఖండమైన చేతనాలతో కూడినటువంటివి కాల అభిమాన దేవతలు, వాళ్ళు తీసుకుపోతారు. అయితే మరి ఉపాసకుడు దక్షిణాయనంలో పోతే లేదా అని ప్రశ్న మనకి బ్రహ్మసూత్రాల్లో వచ్చింది. దక్షిణాయనంలో పోయినా ఉత్తరాయణంలో పోయినా వాడికి అది అర్చరాది మార్గమే, అందులో అనుమానం లేదు. అది తెలివి తక్కువ మాట. ఊరికి దక్షిణాయనంలో పోతే ఏదో వాళ్ళకి సరైనటువంటి ముక్తి లేదు అని పిచ్చి మాట. అది తెలివి తక్కువ మాట. ఏమి
తర్వాత అని అడిగాడండి. అడిగితే నేను ఆలోచన కూడా పాపం ఏంటో తెలిసిన అగ్నేనయ సుపధారాయి. ఎందుకంటే ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాడు తెలిసిన పాపం అతను కూడా పాపం ఈ సంసార కోపంలో పడి ఈ కుటుంబ పోషణలో రకరకాలైనటువంటి ఎన్నెన్నో వెధవ కర్మలన్నీ కూడా చేశాను. ఒకటి దగ్గర మోసం చేశాను కుటుంబ పోషణ కోసం, డబ్బు కోసం. ఆ పాపాలని పట్టుకోవా, కుటుంబ పోషణ బాగానే ఉంటుంది, అది మరి చేసిన పాపాలు అవి నన్ను పట్టుకున్నాయి. అందుకని నాయన ఈ సంసారంలో నేను ఇంతవరకు అనేకమైనటువంటి బాధలు పడి ఉన్నాను కనుక నేను ఆ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించు తండ్రి అని అంటున్నాడు. నేను కుటుంబ పోషణ కోసం చేసిన వ్యవహారం ఎన్నో చేశాను, పిచ్చి పనులన్నీ చేశాను, అవన్నీ తొలగించు నాయన, నాకు అంటుకోకుండా ఉండేది చెయ్యి కనుక నేను నీకు అనేక సార్లు నమస్కారాలు చేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేశాడండి. ఇది విషయం. అయితే ఇక్కడ మనం కొంత విషయం విచారణ చేద్దాం. ఒక మాట బృహదారణ్యకంలో 6వ అధ్యాయం ఉందండి. 6వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణంలో సోమలు 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సగుణ బ్రహ్మోపాసకుడు అన్నప్పుడు దేవతోపాసకుడు, సగుణ బ్రహ్మోపాసకుడు, ఇంకోడు మూడోవాడు సంగతి అట్లా పెడదాం చెప్తాను. వీళ్ళందరండి ఈ సగుణ బ్రహ్మోపాసకులు, దేవతోపాసకులు, వీళ్ళు ఈ కర్మిష్ఠుడు రకాలు ఉన్నారు చూసారా. ఈ ఉపాసకులైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మార్గం ఒకటే, పోతారు. పోయిన తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు సగుణ సగుణాన్ని ఆరాధన చేసిన వాడు బ్రహ్మలోకానికి పోతాడు. అదేమైనా ఇక మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, దేవతా సాహిత్యాన్ని పొందుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ 2 కలిపేస్తున్నాడు ఇక్కడ. మనం అది జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు వాటి యొక్క స్వరూపం ఏంటో ఒక సంక్షిప్తంగా చెప్పేస్తే మీకు ఉపనిషత్తు సమాప్తం అయిపోతోంది. ఇప్పుడు ఈ విషయం అంతా ఎక్కడ మనం సమన్వయం చేయాలంటే బృహదారణ్యక ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం ఉంటుందండి. అక్కడ ఈ తోవలన్నీ కూడా ఆయన వివరించి చెప్పారు ఆ ఉపనిషత్తులో. అవి సంక్షిప్తంగా మీకు చెప్పేస్తాను, చూడండి, వినండి జాగ్రత్తగా. మొదటి తోవ వీళ్ళు వెళ్ళేటువంటి దారి, తోవ అంటే మొదటి దారి ఏమో దేవయాన మార్గం అనుకోండి. అయిన తర్వాత 2వ దారికి ఏమిటి, పితృయాన మార్గం అండి. ఇదేమో దేవయాన మార్గానికి ఏమో ఉత్తరాయణ మార్గం అని, పితృ మార్గానికి ఏమో దక్షిణాయన మార్గం అని మనం చెబుతూ ఉంటాము. ఇవే వాటికే పేర్లు లేండి, అక్కడ మనం చెప్పడం కాదు, వాటికి పేర్లు అదే. పితృయాన మార్గానికి దక్షిణాయనం అని పేరండి, అర్థమైందా. తర్వాత ఏమో దేవయాన మార్గానికి ఉత్తరాయణం అని పేరండి. ఇక నిష్కామ కర్మల్ని సముచ్చయంగా ఆచరించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరైతే ఉన్నారో, నిష్కామము కర్మోపాసన 2, నిష్కామమైనటువంటి కర్మ దాని ద్వారా చిత్తశుద్ధి, సగుణ బ్రహ్మోపాసన 2 చేశాడు వాడు. చేసినటువంటి వాళ్ళు సముచ్చయంగా చేశారు కనుక వాళ్ళు ఉత్తరాయణ మార్గంలో పోయి బ్రహ్మలోకానికి చేరుతారండి. లేకపోతే వాళ్ళు ఉత్తరాయణ మార్గాన్ని చేరుతారంటారు కదండి, అది బ్రహ్మపథ అని పేరు. దానికే బ్రహ్మపథం అంటారండి. ఉత్తరాయణ మార్గానికే బ్రహ్మపథం అని మరో పేరు, అర్చిరాది మార్గం అని మరో పేరు అనుకోండి. ఆ మార్గంలో పోయి హిరణ్య గర్భుని చేరినటువంటి వాళ్ళు ఆ మన్వంతరం పూర్తయ్యేదాకా మళ్ళీ రారు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న, అంటే మన్వంతరం అయిన తర్వాత తిరిగి వస్తారా అని మళ్ళీ ప్రశ్న. అక్కడ సమాధానం చేద్దాను. తేన ప్రతిపద్యమానా ఏమో మానవం ఆవర్తంతే అన్నాడు. అంటే ఏంటంటే ఈ ఉపాసకుడు హిరణ్య గర్భుని చేరి అక్కడ ఉపదేశించేటువంటి పరతత్వాన్ని, అంటే తన స్వరూపాన్ని బాగా వింటారు, విని అక్కడ జ్ఞానం సంపాదించుకుంటారు. హిరణ్య గర్భుడు చెప్పేశాడు, ఆయన తన ధర్మం ఆయనకి వీళ్ళకి ఉపదేశం చేశాడు. హిరణ్య గర్భుడు ఏం చేస్తాడంటే హిరణ్య గర్భ పదవి, బ్రహ్మ పదవి కదండి, ఆ పదవి ఏం చేస్తుందంటే ఆ ఏ కర్మఫలం వలనైతే ఆ పదవి ఆయనకి సంప్రాప్తమైందో ఆ కర్మఫలం సమాప్తం కాగానే ఈయన ప్లస్ ఆయన యొక్క పదవితో పాటు ఆయన నిర్గుణ బ్రహ్మలో లయం అయిపోతాడు, ఆ పరమాత్మలో లీనం అయిపోయినాడు. అప్పుడు ఏమైతే ఉపదేశం వలన పరతత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, వీళ్ళు పరజ్ఞానాన్ని, అదే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఉన్నారే, ఆయనతో పాటు పరబ్రహ్మతో ఏకమైపోతారు.
అప్పటికి కూడా ఈ పాయింట్ అక్కడ, అప్పటికి కూడా పరతత్వాన్ని పొందలేనటువంటి వాడు మధ్యమ మందాధికారులు ఎవరైతే ఉన్నారో, మనకి ఉపనిషత్తు సూత్ర భాషను వచ్చిన మాట ఇంచుమించ అదే, పొందలేనటువంటి వాళ్ళు మళ్ళీ ఇహలోకంలోకి వచ్చి మళ్ళీ జన్మల్లో పడతారు. ఈ విషయంలోనే స్మృతి కూడా చెబుతున్నది, బ్రహ్మణాత సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదం. అది ప్రతి సంచరం అంట. ప్రతి సంచరం అంటే మహాప్రళయం. ఆ మహాప్రళయంలో వాడు బ్రహ్మతత్వానుభవం కలిగి కృతకృత్యులైనటువంటి వాళ్ళు మాత్రమే హిరణ్య గర్భంతో పాటు పరబ్రహ్మలో ఏకమైపోతారు. అంటే ఉత్తమాధికారులు అని అర్థం. అక్కడ కూడా మధ్యమాధికారి వెళ్ళి ఉంటాడు. ఉపాసన వాడు ఉపాసన రూపంగా వెళ్ళినటువంటి వాడు ప్రతివాడు ఉత్తమాధికారి అనుకోవడానికి లేదు. ఇక్కడ అది అర్థమైందా? అది పాయింట్ కదా. అప్పుడు వీడు ఏం చేస్తారు, అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మగా ఉన్నంతకాలం సుఖాలు హాయిగా అవన్నీ అనుభవిస్తూ ఉంటాడు బ్రహ్మలోకంలో, అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ వీడు వెనక్కి వస్తాడు. మధ్యమ మందాధికారులు వెనక్కి వస్తారు, ఉత్తముడు మాత్రం పోతాడు ఆయనతో పాటే. అది అర్థం. అందుకని ఆ మాట చెబుతున్నాడు, ఏదైనా ప్రతిపద్యమాన ఏం మానవ మావర్తంతే, మళ్ళీ తిరిగి రావడం ఏమిటి అని ప్రశ్న. అందుకు చెబుతున్నా ఆ మాట. వీడు తిరిగి వస్తారు, వీళ్ళిద్దరు, వాడు పోతాడు. తర్వాత దీనికే ఉత్తరాయణ మార్గం అంటారని, ఇది అచ్చరాజ మార్గం అని కూడా అనుకుంటున్నాము మనము. దాన్నే అచ్చరాజ మార్గం అని కూడా పేరు. ఇక దక్షిణాయన మార్గం రెండో మార్గం అండి. ఇప్పుడు రెండో మార్గం పితృలోక మార్గం అండి. ఇదేమో ధూమ మార్గం అని పేరండి. ఈ తోవలో ఎవరైతే పోతారో వాళ్ళు ఎవరైతే కర్మకలాపాలని చేసి క్రియాకాండ అగ్నిహోత్రాదులు అవి ఇవి అన్ని కూడా చేసినటువంటి ఏదైనా అనుకోండి, పుణ్యఫలం అనుకోండి, ఇదంతా కూడా దానాలు ధర్మాలు యజ్ఞాలు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళంతా కూడా కర్మకలాపం అంతా చేసినటువంటి ఆ ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి దక్షిణాయన మార్గంలో వెళ్ళి అక్కడ ఉండేటువంటి కొంత ఫలాన్ని, చంద్రలోకానికి వెళ్ళి అక్కడ కొంత ఫలం అనుభవించి మళ్ళీ ఇహలోకంలో పుడతారండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే ఈ సంసారంలో వాళ్ళు విధి విరామం లేకుండా ఇలాగే తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ కర్మ అంతే అన్నాడు. ఈ మార్గాన్ని గురించే, ఆ రెండు మార్గాల గురించే భగవద్గీత కూడా చెప్పింది. అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని చెప్పింది. ఈ రెండు మార్గాల గురించి అక్కడికి అది అయిపోయింది. ఇక మూడో మార్గం ఏమిటి అని బృహదారణ్యకంలో చెప్పింది. మూడో మార్గం ఏమిటంటే, ఈ రెండు తోవల్ని తెలియనటువంటి సామాన్య జనం ఉంటారు. అర్థమైందా? టెర్రరిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, జీవోయిస్టులు వీళ్ళంతా ఉన్నారు చూసారా? ఎప్పుడు బందిపోట్లు, దొంగతనాలు, వాడి సంపాదన చేయడం, వాడిది లాగేయడం, వీడిది లాగేయడం, ఇదే పని వాడికి. తెల్లవారు లేస్తే అది పని, రాత్రి ఏమో ముద్దులాగా తాగి సందనాలాడి పడుకుంటాడు. ఇప్పుడు ఏమైంది వాడు చెప్పండి? ఏనాడు కూడా వాడి భగవత్ స్మరణ లేదు. ఎంతసేపు డబ్బు, ఐహికమైనటువంటి సుఖము, ఈ రెండే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు అనుకోండి, ఓకే ఎగ్జాంపుల్గా చెప్పాము, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకైతే ఏమిటి అని సామాన్య జనులతో వీళ్ళకేంటంటే మూడో మార్గంట. వీళ్ళు కర్మకలాపం చేయరు, కనీసం పుణ్యకర్మలో ఏదో తీర్థయాత్ర, మరొకటో పూజ పునస్కారం ఇలాంటివి కూడా చేయరు. తర్వాత నిష్కామ కర్మలతో పాటు సగుణోపాసన అనేది ఇంకా అసలు లేదు. నిష్కామ కర్మ, సగుణోపాసన ఇంకా అది ప్రశ్నే లేదు. కనుక అట్లాంటి సామాన్య జనులున్నారే, ఇహపరాలకి రెండింటికి చెడిపోతారు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళకి మూడో మార్గం చెప్పింది బృహదారణ్యక ఉపనిషత్తు. ఏమని? అథయేతౌ పంథానౌ న విదుహు. ఈ రెండు మార్గాలు ఎవరికైతే తెలియలేదో తే కీటా పతంగాః యదిదం దందశూకం అని చెప్పేసింది ఒక మాట చివరికి. వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలిసిన, వాళ్ళకి ఏ రెండు మార్గాలు లేవు కనుక ఓ కీటాలు, పురుగులు, పక్షులు, పాములు, జర్రులు, ఇంకా నరికెళ్ళ పాములు, ఇంక ఈ జాతిలో ఎన్ని ఉన్నాయో చెప్పలేము, ఆ రూపంగా పడిపోతారండి వాళ్ళకైతే. అది మూడు మార్గాలు చెప్పారండి. ఇక మన సంగతి మళ్ళీ ఒక్క మాట అనుకోవాలి, చివరికి పూర్తవుతోంది కనుక. పరబ్రహ్మస్వరూపాన్ని తన స్వరూపంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ఎక్కడికి పోక్కర్లేదు, వాడు ఇక్కడే పరబ్రహ్మలో ఏకమైపోతాడు. ఈ విషయం బృహదారణ్యకం కూడా చెప్పింది. నదస్య ప్రాణ ఉత్క్రమంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వీడి యొక్క ప్రాణాలు పైకి పోవడం, కిందకి పోవడం అనేటువంటివి లేవు.
బ్రహ్మైవ సన్, వాడు బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు, జీవన్ముక్తుడై ఉన్నాడు, శరీరం పోవడమే ఆలస్యం, బ్రహ్మ అప్యేతి, శరీరం పోవడం ఏమిటో ఇక్కడే కలిసిపోతాడు అని వీడి స్వరూపాన్ని గురించి కూడా చెప్పింది అన్నాడండి. అయ్యా ఈ రూపంగా ఇప్పుడు మొత్తం ఈ ఉపనిషత్తుని ఈ విధంగా మనం 5 రోజుల పాటు చక్కగా ప్రవచనం చేశాను, మీరు వినడం కూడా జరిగింది. మన ఇద్దరం ఉభయులం ధన్యులం అయ్యాము. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.